దేశంలోనే మొదటిసారి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి రాబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమకు శంకుస్థాపన జరగబోతోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ సమీపంలోని పూడిమడకలో 1,85,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఈరోజు సువర్ణ అధ్యాయం లిఖించబోతా ఉన్నారు. హైడ్రోజన్ అయితే చాలా చోట్ల తయారు చేస్తున్నారు, కానీ గ్రీన్ హైడ్రోజన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేయబోతా ఉన్నారు. అసలు ఏమిటి గ్రీన్ హైడ్రోజన్ అని చాలా మందికి అనుమానం రావచ్చు. నీటి నుంచి విద్యుత్ సాయంతో హైడ్రోజన్ని వేరు చేయడం హైడ్రోజన్ ఉత్పత్తి. కానీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏదైతే నీటి నుంచి హైడ్రోజన్ని విడగొడతారో ఆ విడగొట్టడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం అవుతుంది. ఆ కరెంటును సోలారు, విండ్ పవర్ ద్వారా మాత్రమే ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. సముద్రము నీటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకొని సోలారు, విండ్ ఎనర్జీతో గ్రీన్ హైడ్రోజన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం 12 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి కాబోతా ఉంది. 1 లీటర్ నీటి నుంచి 200 ml గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ 200 ml నుంచి 2 కిలోవాట్ క్యాలరీల ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు. వాహనాల్లో ఉపయోగించుకోవచ్చు, కారుల్లో వాడుకోవచ్చు, 2 వీలర్లో వాడుకోవచ్చు. అనేక విధాలుగా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించుకోవచ్చు. రాబోయే 15 సంవత్సరాల్లో దేశంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ మూసివేసి జీరో ఎమిషన్ అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆ విద్యుత్తుతో గ్రీన్ హైడ్రోజన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి విదేశాల నుంచి ప్రతి సంవత్సరం మనం 14 లక్షల కోట్ల రూపాయల విలువైన డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆ దిగుమతులు తగ్గించుకుంటూ రాబోయే 15 సంవత్సరాల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు విశాఖ సమీపంలో శంకుస్థాపన చేయబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతున్న పూడిమడక ప్రాజెక్టు కీలక ఘట్టం కాబోతోంది. ఇలాంటి ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో 4 రాబోతా ఉన్నాయి. రాబోయే 15 సంవత్సరాల్లో మొదటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. తెలుగు ప్రజలకి ఇది దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇటు ఎన్టీపీసీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పూడిమడకలో ఈ ప్రాజెక్టుని తీసుకురాబోతా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యున్నత టెక్నాలజీ జర్మనీ సహకారంతో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి, దాని ఉత్పత్తికి సంబంధించి మీ యొక్క అనుమానాలు ఏమున్నా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.